హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నా చేతిలో ఏమున్నాయని చూస్తున్నారా? యాక్చువల్గా మన ఛానల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్, కానీ మరొక ఛానల్ స్టార్ట్ చేసేది ఉన్నది. అదేంటంటే టెర్రాస్ గార్డెన్, మొత్తం గ్రీనరీ గురించి ముందు ముందు మంచి మంచి వివరాలు మీకు అందిస్తాను. కాకపోతే ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం వచ్చి పడ్డదండి. మన ఇంటి మీద ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్స్, డ్రాగన్ చెట్లు, మొక్కలు ఇవన్నీ ఉండే. కాకపోతే ఏంటంటే ఈ కోతుల బెడద, ఈ హెవీ గాలి రావడం వల్ల ఇది సరిగ్గా చూసుకోలేకపోతున్నా. ప్రస్తుతానికి వీటికి నీళ్లు పోయాలంటే మర్చిపోతున్నా. నేను కొన్ని పనుల మీద, నేను నర్సరీలో ఉంటాయి కదా, ఇంక ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే వీటిని తీసుకెళ్ళి మళ్ళీ నర్సరీలో ప్యాకెట్స్ ఉన్నాయి, ఆ మట్టి నింపి దాంట్లో పెట్టి ఈ డ్రాగన్ మొక్కల్ని మళ్ళీ పెంచడానికి ప్రయత్నం చేస్తాను. అది మీకు చూపిద్దామనే ఉద్దేశంతోనే నేను ఇప్పుడు వీడియో తీస్తున్నాను. ప్లీజ్ దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వండి. తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చుతుంది. ఫ్యూచర్లో టెర్రస్ గార్డెన్ గురించి, నర్సరీల గురించి మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను. అంతవరకు ఈ వీడియో చూడండి. కమాన్. ఇక్కడ ఉన్నాయి డ్రాగన్ మొక్కలు. వాస్తవం వీటికి దండం పెట్టాలి. చాలా నెలల క్రితం పెట్టినాను. వీటికి నీళ్లు సరిగా పోయట్లేదు. మొన్న 2 వర్షాలు పడ్డాయి కదా, అవే నీళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫస్ట్ ఫ్లోర్లో గేట్ ఉంది. ఆ గేట్లో నుంచి ఒక ఎలుక వచ్చిగో ఈ మాదిరి తిన్నది. చూడండి, ఈ మాదిరి మొత్తం తిన్నాయి. నాకు చాలా విరక్తి వచ్చింది. కోతులతో పాటు ఎలుక కూడా పైకి వచ్చి పిల్లలు చేసి మొత్తం రోజు తినడము. ఇక్కడెక్కడ దాక్కున్నాయి. ఇంకేం చేశానంటే ఆ గేట్ అంటే మన కిటికీ గ్రిల్స్ ఉంటాయి కదా, ఇంత మందమే ఉంటాయి. దాంట్లో నుంచి కూడా పెద్ద కోత వచ్చి చిన్న కోతలను వీపు మీద తీసుకొచ్చి అవి లోపలికి వచ్చి దునకడం. ఆ సందుల నుంచి వచ్చేసి మొత్తం చెట్లన్నీ కింద పడేయడం, దునకడం, పిచ్చి పిచ్చి చేయడం. ఈ ఎలుకలు వచ్చి తినుడు నిజంగా చాలా బాధ అనిపించింది. ఇంకా ఈ ఇంటికి చుట్టూ మన ఇదేది ఫెన్సింగ్, సోలార్ ఫెన్సింగ్ వేసి బందోబస్తు చేసినాక మీకు ఛానల్ స్టార్ట్ చేసి చూపిస్తాను. ఖచ్చితంగా బాగుంటాయి. మొక్కలు ఎట్లా నాటుకోవాలి, ఎట్లా పండ్లు ఫలాలు తీసుకోవాలి, పువ్వులు ఎట్లా తీసుకోవాలి, పూర్తిగా మీకు వివరిస్తాను. ఇంకో ఇన్ని బాధలు ఉంటాయి మనం మొక్కలు పెంచాలంటే. వాస్తవం మొక్కలు పెంచాలంటే చిన్నపిల్లలు సాకినట్టు సాకాలి, రోజు చూసుకోవాలి కదా. ఇంకా ఇప్పుడు వీటి పని పెడదాం. ఈ డ్రాగన్ మొక్కల్ని మన నర్సరీలో తీసుకెళ్ళి దాంట్లో ప్లాస్టిక్ కవర్లలో పెంపు చేయాలి. వీటిని ఎట్లా కట్ చేయడమో చూపిస్తాం మీకు. మనం వీటిని నాటుకునే విధానం ఏంటంటే ఇట్లా కట్ చేయొచ్చు. ఈ గెన ఉంది కదా, గెన దగ్గర కట్ చేసి మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, ఇటు కిందికి ఇటు పైకి ఇట్లా ఈ మాదిరి పెట్టుకొని ప్యాకింగ్ చేసేయాలి. ఈ కింద వేర్లు పుడతాయి. ఫస్ట్ ఒక్కటే తీసుకొచ్చి పెట్టినాను, పెంచినాను. ఇవన్నీ ఈ మాదిరి కట్ చేసుకొని పెట్టుకుంటే ఖచ్చితంగా వస్తాయి. ఇట్లా ఇటు సైడ్లో ముళ్ళు ఉంటాయి, మరి కుచ్చుతాయి. జాగ్రత్తగా డీల్ చేయాలి వీటిని. ఇట్లా ముళ్ళు ఉన్నా కూడా కోతులు వచ్చి తింటాయి అంటారు, కానీ మరి నా దగ్గరనైతే తినలే. నువ్వు పెట్టినప్పుడు తిన్నాయా సతీష్? తిన్నాయా? ఇంకో ఇప్పుడే కట్ చేసుకుంటున్నా. ఇవన్నీ పెడదాం ఇటు కిందికి ఇటు పైకి. ఇప్పుడు మనము డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇంకో ఇదంతా ఎలుక తిన్నది. ఎలుక పందికొక్కలాగా ఇంత అనొద్దు కానీ ఇంత లావైంది అది వచ్చిగో ఇవంతా తినడం. ఇన్ని కష్టాలు ఉంటాయి. లాస్ట్కు ఆ ఎలుకల పని పెట్టినాను. ఇవన్నీ కట్ చేసుకొని వెళ్ళి అక్కడ పెట్టేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా పట్టుకొచ్చినవి. వీటికి ములులు ఉన్నాయి, ఖతర్నాక్గా గుస్తాయి. ఇదొక బాధ. మనదే మల్లారెడ్డి నర్సరీ, మా బ్రదర్ది. ఇప్పుడు ఇక్కడ మట్టి సేకరించాలి. చాలా రోజులు అవుతుంది. గట్టిగా ఉన్నాయిగా. ఇదిగో మట్టి సేకరించిన. ఇంకో ఇవన్నీ నేను ఇంతకుముందు కట్ చేసి తీసుకొచ్చినాయి కదా, ఇట్లా అన్నమాట. ఇది కిందికి చూసుకోవాలి, ఎటు కిందిది పెట్టాలనేది చూసుకొని పెట్టాలి. ఇటు కిందికి అన్నమాట. ఇట్లా నాటుకుంటే సరిపోద్ది, ఖచ్చితంగా వస్తాయి. రాకపోవడం అని సవాలే లేదు. మట్టి పోసుకున్నా ఫస్టే. దీనికి వేర్లు వస్తాయి, బ్రహ్మాండంగా వేర్లు వస్తాయి. చెప్పినా కదా, మా ఇంటి దగ్గర మెడ మీద ఎలుకల బాధ, కోతుల బాధ.
వశం కాక మా నర్సరీలో నాటుదాము, మళ్ళీ పెద్ద పెరినాక మళ్ళీ టెర్రస్ గార్డెన్ తయారు చేసినప్పుడు బ్రహ్మాండంగా అక్కడ అన్ని రకాల పండ్ల మొక్కలు పూల మొక్కలు తప్పకుండా మీకు నాటి చూపిస్తా, ఫలాలు వచ్చేది కూడా చూపిస్తాను తప్పకుండా. ఈ పెద్ద ప్యాకెట్లో ఈ పెద్దది నాటుతున్నాను. వేర్లు ఉన్నాయి చూసిండ్రా, ఇవే అన్నమాట. ఇవి వేర్లు అయిపోతే మొత్తం చుట్టేసుకుంటాయి. బ్రతికినారా అని పుడతాయి ఇవి. మనం పెంచే విధానం ఉంటుంది. నీళ్ళు మాత్రం తప్పకుండా పోయాలి. కుండీలో నాటుకున్నా ఒకవేళ మట్టిలో పెట్టినా, కుండీలో నాటితే మాత్రము కింద రంధ్రాలు ఉండాలి ఆ కుండీకి. దాంట్లో చిన్న రాళ్ళు వేసి మట్టి పోసి అప్పుడు పెట్టుకుంటే ఓకే, బ్రహ్మాండంగా వస్తాయి. నీళ్ళు అందులోనే ఉన్నాయనుకొని వేర్లు మురిగిపోతాయి కదా. ఇప్పుడు వీడియో తీయడానికి నాకు చాలా కష్టమవుతుంది. ఇంతవరదాకా మేడ మీద తీసినప్పుడేమో ఒక రిలేటివ్ వచ్చిండు, ఆయనను బతిలాడి తీయమని చెప్పుడు అయింది. ఆయన ఏమో నాకు పని ఉన్నది బాబాయ్ నేను పోతానా అని జట్కా ఇచ్చి. ఇంత కష్టం ఉంటుంది చూసి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తానంటే నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడికి వచ్చినాక ఫ్రెండ్స్ చోటేబాయ్ పోతాండు సైకిల్ మీద, బుల్లెట్ బండి మీద. అరే రావా సారు కొద్దిగా హెల్ప్ చేయాలంటే వచ్చిండు. మీకు అట్లా ఇబ్బంది పెడతాండ్రు. ఇంత ఛాయ్ తాగుదామన్నాక సరే పట్టు చేద్దాం పట్టు అంటున్నాడు. పీత కష్టం పీతది ఏదో అన్నారు చూడు, అట్లున్నది. ఆ శాస్త్రాలు కూడా మనకు వస్తలేవు. ఇందులో ఒక చిన్నది ఉన్నది, చిన్నది కూడా నాటి చూపిస్తాను మీకు. చిన్న ప్యాకెట్లో ఎక్కడ ఎగ్గు చిన్నదనమాట. ఇది కూడా వస్తుంది. మొక్కలు పెంచే ఇంట్రెస్ట్ ఉండాలి, కానీ ఏ మొక్క అయినా బ్రహ్మాండంగా వస్తుంది. చెప్పినా కదా, పుట్టిన పిల్లల్ని ఎట్లా సాకుతాం, చిన్న పిల్లల్ని ఎట్లా సాకుతాం, అట్లా సాకాలి మొక్కల్ని. అట్లా సాకుతేనే మనకు పండ్లు ఇస్తాయి, ఫలాలు ఇస్తాయి. పెట్టి ఊరికి వెళ్ళడం, నీళ్ళు పోయకపోవడం, మంచి ఎండాలలో ఒక్కరోజు నీళ్ళు పోయలేదు అనుకో ఏమవుతుంది, చెట్లు పోతాయి. మా నర్సరీలోకి వస్తారు, మా చెట్టు చచ్చిపోయింది అంటారు. అన్నారా ఫ్రెండ్స్? ప్రాబ్లం ఏందంటావు? నీళ్ళు పోయారో ఏదో ఒకటి సరిగా పట్టించుకోరు, ఎట్లా వస్తాయి? మనం మార్కెట్లో తీసుకొచ్చేటోళ్ళు రోజు అదే పని మీద ఉంటారు, బ్రహ్మాండంగా వేస్తారు, పెంచి వాళ్ళు కష్టం చేసి తీసుకొచ్చుకొని అమ్ముకుంటారు. అక్కడ కొనుకొచ్చుకుంటాం వేలు పెట్టి, వందలు వేలు పెడతాము. మళ్ళీ పెస్టిసైడ్స్ వేస్తారు, అన్నీ నానా విధాలా తిప్పలు పడతారు కదా. మన ఇంట్లో పెంచుకుంటే ఒక్క పండైనా చాలా ఆరోగ్యానికి మంచిది. అట్లా కష్టపడి పెంచుకోండి, పండ్లు ఫలాలు తీసుకోండి, పూలు కూడా పెంచుకోవచ్చు. బ్రహ్మాండంగా ఆరోగ్యంగా ఉండండి. మన ఇంటి పంట తీసుకోండి, పౌష్టికాహారాలు మంచిగా తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం. బాయ్ నమస్తే.